హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వ్లాగ్స్కి స్వాగతం. నేను లీలా సుబ్రహ్మణ్యం. ఈరోజు వచ్చేసి డే వ్లాగ్ పెడదామని అనుకుంటున్నానండి. ఈరోజంతా నేను ఏం చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని చూడండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను పొంగల్ చేస్తున్నానండి. ఎలా చేస్తాను అనేది కూడా నేను వీడియోలోనే మీకు ప్రిపరేషన్ అంతా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి టీ పెట్టేసుకున్నాం కదండి. కొంచెం టీ అయితే తాగేసి మిగతా పనులన్నీ చేసుకుందాము. చూస్తూ ఉండండి. ఏదో అంటే ఒక హౌస్ వైఫ్కి ఏం పనులు ఉంటాయి అనేది మీకు వీడియోలో ఉంటుందండి. అందరూ చేసేదే కదా అంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదా. అది మీకు ఒకవేళ ఈజీగా అనిపించిన వాళ్ళు చేసుకుంటారు కదా అనే ఒక ఉద్దేశంతోనే ఈ డే వ్లాగ్ అయితే ఉంటుంది. అంతేనండి. టీ తాగేసిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేశానండి. అలాగే గ్యాస్ స్టవ్ కూడా తుడిచేసుకున్నాం కదా. అంటే నిన్నటి బ్లాగ్లోనే తోమేశాను కదా, ఈరోజు అయితే తుడిచేసుకున్నాను. ఇప్పుడైతే మొక్కలకి నీళ్లు పోయాలని చెప్పేసి టబ్బులోకి నీళ్ళైతే పట్టేసుకున్నానండి. ఇక్కడ మనకి ఉండే మొక్కలకి అన్నిటికీ నీళ్ళు వేస్తున్నాను. చూసారా, మన వంకాయ చెట్టుకి కాయలు కూడా కాస్తున్నాయండి. చూడండి, మీకు కనిపిస్తుందా? అక్కడ 2 కాయలైతే మన వంకాయ చెట్టుకు కాసాయండి. చూడాలి ఎలాగ వస్తాయో, పెద్ద వస్తాయో చిన్న వస్తాయో చూడాలి. ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలు కదండి ఇవి. అంటే నేను మేకల ఎరువు, మట్టి మాత్రమే కలిపాను. ఇంకా ఏ ఏ మందులు ఏమీ వాడడం లేదు. ఇలా గులాబీ చెట్లకి అన్నింటికి పువ్వులు అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత అవన్నీ స్టెమ్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొక్కలన్నింటికి నీళ్ళు అయితే పోసేసాను.
మొక్కలకి నీళ్లు వేసిన తర్వాత ఇల్లు అయితే చిమ్మేశానండి. మిషన్కి అయితే బట్టలు వేస్తున్నాను. ఇప్పుడు మా ఆయన చేపలు తీసుకొని వచ్చారు. వాటిని అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి టిఫిన్కి పప్పు పొంగల్ చేస్తున్నాను. ఎలా చేయాలి అనేది చూడండి. ముందుగా మనం కుక్కర్ పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని అందులో జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొంచెము వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా వేపుకోవాలండి. అందులోనే కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఇది వచ్చేసి నేను ఇలాగ పోపు పెట్టేసి ముందుగానే చేసుకుంటున్నానండి పొంగలైతే. అలా కాకుండా ముందుగా పొంగల్ని పప్పు బియ్యం ఉడికించిన తర్వాత పోపు పెట్టుకుంటారు కదా, ఇది ఒక వెరైటీ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పు బియ్యం ఒకే క్వాంటిటీలో తీసుకోవాలండి. ఒక గ్లాసు పెసరపప్పు అయితే ఒక గ్లాసు బియ్యం, వాటిని నేను గంట ముందే నానబెట్టేస్తున్నాను. తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా వేసేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు బియ్యం, ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ బియ్యం కదా అండి, నేను 5 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. పొంగల్ కొద్దిగా మనకు మెత్తగా ఉండాలి కదా, అందుకోసమని. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్కర్లో పెట్టేసుకుంటే మనకి టేస్టీగా ఉండే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి పొంగలైతే మెత్తగా వస్తుంది. చూస్తున్నారు కదా, పొంగలైతే ఉడికిపోయిందండి. మనం వేసిన నీళ్ళు, బియ్యం, పప్పు అన్నీ సమంగా ఉడికిపోయాయి. ఇలాగ ఒకసారి కొద్దిగా మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చట్నీ వేసుకోవచ్చు. అలాగే మనం టమాటా పచ్చడి, ఊరగాయ ఏదైనా వేసుకొని మనం సైడ్ డిష్గా పొంగల్ని అయితే తినేసేయచ్చండి. ఇప్పుడు చేపలు అయితే కడిగి పెట్టాం కదండి, అందులోనే నేను డీప్ ఫ్రై కోసం అని ఫిష్ ఫ్రై కోసం ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి మధ్యాహ్నం భోజనం టైం కల్లా బాగా మ్యారినేట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనకి వీడియో అయితే ఉందండి, కానీ నేనేమీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నింటినీ వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఒక 2-3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కూడా కలిపేసుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మసాలాలు ఏవి ఊడిపోకుండా ఉంటాయండి. అందుకోసం కార్న్ఫ్లోర్ అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి బట్టలు వేసినాను అన్నాను కదా, వాటిని అయితే ఆరబెట్టేస్తున్నాను. ఈరోజు 2 ట్రిప్పులు బట్టలు వేశానండి. ఇది ఫస్ట్ ట్రిప్పేను. ఇలాగా ఎండబెట్టేసుకున్న తర్వాత అందులో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. నేను ఇది బట్టలు వేసేటప్పటికి 9 అయింది టైము. 11 కల్లా ఆరిపోయాయి. ఇప్పుడు బట్టలు అయితే ఆరబెట్టేశానండి. తర్వాత వచ్చేసి పొంగల్ చేశాను, చూసారు కదా, మీకు చూపించాను కదా. ఇప్పుడు చూడండి, ఇది ఒక వెరైటీ పొంగలి. మామూలుగా మనం ఉడికించుకొని తిరగమాత వేసుకుంటాం కదా, తాలింపు పెట్టుకుంటాం కదా, అది ఇంకొక రకమైన పొంగలండి. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి. తర్వాత రైస్ కడిగి పెట్టేస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడే చేపల ఫ్రైకి కూడా కలిపి పెట్టేశాను. అలాగే పులుసుకి ముక్కలు కొన్ని, చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మా ఆయన వస్తే టిఫిన్ పెట్టేసి, ఇంకా చూసారు కదా, ఇప్పుడు వరకు చేస్తానే ఉన్నా కానీ ఇంకా అంట్లు ఉన్నాయి. అంట్లు అయితే తోమాలి. ఇంకా మళ్ళీ ఫస్ట్ టిఫిన్ చేసేసిన తర్వాత అంట్లన్నీ తోమేసుకొని తర్వాత వంట అయితే మొదలు పెట్టేస్తాను. చూస్తూ ఉండండి. ఒక హౌస్ వైఫ్కి ఎన్ని పనులు ఉంటాయో కదా, అంతేనండి. ఉదయం నుంచి మనం చేసుకుంటూ ఉంటే వస్తూనే ఉంటాయి. పడుకునే వరకు కూడా మనకి ఎప్పుడూ పనులే ఉంటాయి. పొద్దున ఉతికాం కదండి బట్టలు, అవైతే ఆల్రెడీ ఎండిపోయాయి.
తీసుకొని వచ్చి పిన్ని దగ్గర వేసాను. పిన్ని మడత పెడతా ఉంది. డ్యూటీలో దిగిపోయింది పిన్నమ్మ. అవి వచ్చేసి రెండో ట్రిప్ వేసాను. వీటిని ఆరబెట్టాలి తీసుకుని వెళ్ళి. ఆల్రెడీ కొన్ని ఆరబెట్టేస్తున్నాను. రైస్ అయితే వచ్చేసింది. కూర కూడా ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే మనం చేప ముక్కలు వేసేసుకోవాలి. పెద్ద చేపలండి, 3 కేజీల చేప అంట ఇది. అందుకే కొన్ని ముక్కలు ఫ్రై, కొన్ని ముక్కలు వచ్చేసి పులుసు చేస్తున్నాను. ఇదే రేపంతా కూడా ఉంటుందండి. 2 రోజుల వరకు ఉంటుంది ఈ కూరేను. పొయ్యి మీద చేద్దాం అనుకున్నానండి, కట్టెల పొయ్యి మీద. కానీ ఎండ వచ్చేసింది, అందుకోసం అని చెప్పి ఇంకా ఇంట్లోనే స్టవ్ మీద చేసేస్తున్నాను. అది కాకుండా ఈరోజు ఏం పనులు తొందరగా అవ్వలేదండి. చేస్తూ ఉన్నా కానీ అలాగే వస్తూనే ఉన్నాయి. ఇంకా అంట్లు కూడా తోమలేదు. మనం చేప ముక్కలు వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి ఇలా కదుపుకోవచ్చు. ఉడికేటప్పుడు మాత్రం కదపకూడదండి, ముక్కలు అయిపోతాయి చేపలు. చూస్తున్నారు కదా. పిన్నం వచ్చేసి బట్టలన్నీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెడుతూ ఉంది. 2 రోజులుగా ఇంకా చర్చికని అలా తిరుగుతూ ఉన్నాం కదా. నేనైతే బట్టలు ఆడ పెడతానమ్మా, అవైతే అన్ని లాగి పెట్టేస్తా ఉంటుంది. నువ్వు ఉన్నావు కదా పిన్ని సర్దడానికి. ఏం చేద్దాం, అవి అట్లా ఉంటే మనసు అప్పదు కదా. సర్ది పెట్టడం అటు లోపల చేయాల్సింది. థ్యాంక్ యూ పిన్నమ్మ, నువ్వు లేకపోతే నేనేం చేసుకోలేను. నేను వంట చేస్తూ ఉన్నానండి. పిన్నం వచ్చేసి ఈ విధంగా ఇల్లంతా మాఫ్ పెట్టేస్తూ ఉంది. అలాగే దివానా కాట్ పైన అవి పరుపు కూడా కవర్ కూడా వేసేసాము. ఇప్పుడు ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత మేమైతే భోంచేసేసామండి. ఈరోజు మా వంటలు అయితే ఇవేను. ఇప్పుడే భోంచేసానండి. చూసారు కదా, ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలా ఉంటుంది రొటీన్. అయితే ఇంకా ఈవినింగ్ రొటీన్ వచ్చేసి మళ్ళీ వేరే వీడియోలో పెడతానండి, ఎందుకంటే లెంతీ అయిపోద్ది కదా. అందుకోసం అని చెప్పి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, మామూలుగా ఒక హౌస్ వైఫ్కి ఎన్ని పనులు ఉంటాయో, ఒకరున్నా ఇద్దరున్నా 10 మంది ఉన్నా అదే పనే ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ఈ పనులన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి ఉండే పనులే కదా. అంతేనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.